సైకిల్ స్టాండ్ పక్కన అదైతే దూరం. అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నట్టు జిల్లాలో అన్ని ఉన్నాయి, పేరుకి జిల్లా. కానీ బస్ స్టాండ్ పరిస్థితి మాత్రం ఏమాత్రం బాగోలేదు. కూర్చున్న చోటే పెచ్చులు ఉడుతున్నాయి. ఫ్యాన్ ఒక దగ్గర ఉంటే ఒక దగ్గర లేదు, ఇంకో ఫ్యాన్ తిరగడం లేదు. కనీసం వాష్రూమ్ సౌకర్యం కూడా లేదు. కూర్చుంటే వాష్రూమ్ స్మెల్ వస్తుంది. నీళ్ల వసతి లేదు. చాలా శిథిలావస్థకి వచ్చేసింది బస్ స్టాండ్. కనీసం బస్ స్టాండ్ పరిస్థితి పట్టించుకునే నాదుడే లేడు. అక్కడ పార్కింగ్ ప్లేస్లలో బండ్లు సైకిళ్ళు అన్ని పెట్టినా కూడా చెత్త, ఎక్కడ పడితే అక్కడ చెత్తలు ఉన్నాయి. అసలు కనీసం శుభ్రత అనేది లేనే లేదు. అసలు శుభ్రత లేని వసతులున్న బస్ స్టాండ్ చెప్పుకోవడానికి జిల్లా అయినా కూడా ఇలాంటి బస్ స్టాండ్ చాలా అధ్వానంగా ఉందంటే ప్రయాణికి చాలా ఇబ్బందిగా ఉంది. అందుకే దయచేసి ఈ బస్ స్టాండ్ ని గుర్తించి మళ్ళీ కొత్తగా నిర్మించాలని కోరుకుంటున్నాం. బీజేపీ పార్టీ తరఫున ఈరోజు బస్ స్టాండ్ ఒకసారి మొత్తం పరిసర ప్రాంతాలని మొత్తం ఒకసారి కూలంకషంగా మొత్తం చుట్టూ పరిసర ప్రాంతాలను బస్ స్టాండ్ మొత్తం సౌకర్యాలు ఉన్నాయా లేవా, అసలు బస్ స్టాండ్ పరిస్థితి ఏంది, వాస్తవ పరిస్థితి ఏంది, ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు అని మేము ఒక మెమోరాండం డిపో మేనేజర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. దాని మీద మేము ప్రత్యేకంగా ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నాం. ఏమంటున్నాం అంటే, ఇప్పుడు గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం అయిన బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ 3 మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యే గారు ఉన్నారు, మళ్ళీ ఫైనాన్స్ ఇచ్చే మినిస్టర్ బట్టి గారు కూడా మన ఖమ్మం జిల్లాలోనే ఉన్నారు. మరి ఈ ఖమ్మం జిల్లా బస్ స్టాండ్ ఎట్లుంది, మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బస్ స్టాండ్ ఎట్లుంది మేము సూటిగా ప్రశ్నిస్తున్నాము. మన ఎమ్మెల్యే గారు అధికారంలోకి వచ్చి కూడా 2 సంవత్సరాలు పైన అయింది, కనీసం కొత్తగూడెం బస్ స్టాండ్ డెవలప్ చేయలేదు. మేము ప్రజల తరఫున విన్నవించుకుంటున్నాము, ఖచ్చితంగా కొత్తగూడెం బస్ స్టాండ్ తొందరగా డెవలప్ చేయాలి. కనీస సౌకర్యాలు లేవు, వాటర్ సరిగ్గా ఉండవు, కనీసం ఇప్పుడు లేడీస్ ఇబ్బంది పడేటట్లు బాత్రూంలు సరిగ్గా ఉండవు. కనీసం వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఒక లేడీస్ మన ఇంట్లో అయితే ఎట్లుంటాం, ఇక్కడ పరిస్థితి ఎట్లుంది. కొంచెం వందలాది మంది వేలాది మంది వచ్చి మేడారంకి ఇక్కడ జాతర జరిగినట్టు బస్సులు ఎన్ని బస్సులు వేస్తారు. బస్ స్టాండ్ కి మనకు ఎంత ఆదాయం సమకూరుస్తుంది మన కొత్తగూడెం డిపో తరఫున. కనీసం కొత్తగూడెం బస్ స్టాండ్ చూస్తే మీరు చూడొచ్చు, ఎప్పుడో గతంలో కట్టిన బిల్డింగ్ ఉంది, అది ఎప్పుడు కూలుతుందో తెలియదు. ఒక ఫ్యాన్ తిరిగితే ఒక ఫ్యాన్ సరిగ్గా తిరగదు. ఏ పెచ్చులు రాలు ఎవరి మీద పడతాయని భయభ్రాంతులుగా ప్రయాణికులు గురవుతున్నారు. మేము సూటిగా ప్రశ్నిస్తున్నాము ఈ ప్రభుత్వాన్ని, ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారిని కూడా తక్షణమే కొత్తగూడెం బస్ స్టాండ్ తొందరగా నిర్మించాలి. ఇప్పటికీ ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంకెన్ని సంవత్సరాలు చేస్తారు. మనకి ఇక్కడ సింగరేణి కూడా ఉంది, కేటీపీఎస్ కూడా ఉంది, సిఎస్ఆర్ ఫండ్ మొత్తం ఎటుపోతుంది. కనీసం కొత్తగూడెం బస్ స్టాండ్ కు నిర్మించినప్పుడు ఆ సిఎస్ఆర్ ఫండ్ ఎటు వెళ్తున్నది, ఏ పక్కదారిలో పడుతుంది. సిఎస్ఆర్ ఫండ్ అంటేనే ప్రజలకు ఉపయోగపడడానికి ఇండస్ట్రీ నుండి వచ్చే ఫండ్. ఆ ఫండ్ కూడా మన కొత్తగూడెం బస్ స్టాండ్ కి వినియోగించుకోకపోతే ఎలా? మేము సూటిగా ఒకటే ప్రశ్నిస్తున్నాం బీజేపీ పార్టీ తరఫున.